Hari Bol, Hari Bol, Jaya Radha Madhava, Kunja Bihari, Jaya Radha Madhava, Kunja Bihari, Jaya Gopijana Vallabha, Girivaradhari, Jaya Gopijana Vallabha, Girivaradhari, Jaya Yashodananda, Vrajajana Ranjana, Yashodanandana, Vrajajana Ranjana, Yamuna Tira, Vanachari, Yamuna Tira, Vanachari, Jaya Radha Madhava, Kunja Vihari. Kunja Vihari. जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य श्रीमती स्वामी ईश्वर प्रभुपाद की जय। Jaya. आचार्य हरिदास ठाकुर की जय। प्रेम Jaya. प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासरि की जय। Jaya. कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। Jaya. मथुरा धाम की जय। मायापुर की जय। Jaya. जगन्नाथपुरी धाम की जय। Jaya. Jaya. प्रोग्राम की जय। Jai. और प्रेमानंदे all glories Hare to some devotees, Hare all Krishna. glories to some devotees, Hare Krishna. all glories to Shri Guru and Gauranga. Hare Krishna. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Nashtaprayeshu Vadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama-shloke Bhaktir Bhavati Naistiki Om Ajnanatimirandasya Jnananjana-salakaya Chakshurunmritam Yena Tasmai Shri Gurave Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasari Gauravatundre Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare. Ramaya Ramabhadraya Ramachandraya Vedase Raghunathaya Nathaya Sitaya Pataye Namaha. Ramapahartaram Dataram Sarvasampadam Lokabhiramam Shriramam Bhuyo Bhuyo Namamyaham. Shri Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Tattvaryam Ramanama Varaname. లాస్ట్ వీక్ మనం ఎక్కడి దాకా విన్నాం. సో వాల్మీకి ముని తామసా నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ రెండు క్రౌంచ పక్షులు శృంగారం చేస్తుంటే ఒక బోయవాడు బాణం వేసి చంపేస్తే ఆ వాల్మీకి ముని శాపం ఇస్తాడు. ఆ శాపమే యాక్చువల్ గా శోకం నుంచి వచ్చింది కాబట్టి ఆ శ్లోకం అనబడింది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకే మీటర్లో ఈ ఒక్క మీటర్లోనే సంపూర్ణ రామాయణం కంపోజ్ చేయబడింది అనమాట. సో ఇది ఫస్ట్ శ్లోకం అందువల్ల వాల్మీకి మునిని ఆది కవి అని అంటారు అనమాట. ఆది కవి. సో ఈ వేదాలన్నీ కూడా అప్పుడు ప్రోజ్లో ఉండేవి, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అవన్నీ గద్యాలు అనమాట. సో మంత్రాలు కానీ గద్య రూపంలో ఉండేవి. కానీ ఇక్కడ వాల్మీకి ముని శ్లోకం రచించాడు మొట్టమొదట, అందువల్ల అతనికి ఆది కవి అని పేరు వచ్చింది. సో ఆ తర్వాత బ్రహ్మదేవుడు అతనికి ఆజ్ఞాపిస్తాడు రామాయణం రాయు నువ్వు అని. సో అతనికి వరం ఇస్తాడు. ఈ భూమి ఆకాశాలు ఎంతవరకు ఉంటాయో, ఈ సముద్రము నదులు ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో అంతవరకు
ఆ, నీ రామాయణాన్ని అందరూ రామాయణం ఉంటుంది ఈ ప్రపంచంలో. అదే కాక అందరూ కూడా రామాయణం చదివి చాలా ఆనందిస్తారు. నీ పేరు కూడా నీకు కూడా రామాయణం రచించడానికి నీ కీర్తి కూడా సర్వవేళ సర్వకాల పరిస్థితుల్లో ఆ కీర్తించబడతావు నువ్వు అని వరం ఇచ్చి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ తర్వాత వాల్మీకి ముని అనుకుంటున్నాడు, నాకు ఇంత పెద్ద వరం ఎలా దొరికింది, నన్నే ఎందుకు నన్నే రాయమని ఎందుకు నిర్ణయించారు అని అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అతని కళ్ళు సీతామాత మీద పడ్డాయన్నమాట. సో అప్పుడు అతను నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాడు రాముడు, నా ఆశ్రమానికి ఎందుకు వచ్చాడు, సీతను ఎందుకు పంపించారు అని అనుకున్నాను. సో ఇవన్నిటి కూడా దైవ కారణం వల్లే అని దైవ నిర్ణయం అని చెప్పి అతను, సో ఈ వాల్మీకి రామాయణాన్ని రాముడు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను రాశాడు అన్నమాట. సో బ్రహ్మదేవుడి అతనికి వరం ఇచ్చాడు కదా, కి నువ్వు ఇంతవరకు ఏం జరిగే అవన్నీ కూడా నీకు సమాధిలో కనిపిస్తాయని. సో ఇదే భాగవతంలో కూడా నారద ముని చెప్తారు వ్యాసదేవుడికి, అతో మహాభాగ భవాన్ అమోఘదృక్ శుచిశ్రవ సత్యవ్రతో ధృతవ్రత ఉరుక్రమాస్య అంకిల బంధ ముక్తయే సమాధిన్ అనుస్మర తద్విచేష్టితం. సో ఇది ఫస్ట్ క్యాంటో 5th చాప్టర్ లో శ్లోకం అన్నమాట. సో నువ్వు చాలా భాగ్యవంతుడివి, నీ దృష్టి అమోఘమైన దృష్టి, శుచిశ్రవ నీ కీర్తి చాలా గొప్పది, శుచిశ్రవ సత్యరత నువ్వు సత్యవంతుడివి, ధృతవ్రత నియమాలు పాటించడంలో చాలా ధృతవంతుడివి. అటువంటిది ఉరుక్రమాస్య అఖిల బంధ ముక్తయ్యే. ఉరుక్రమ అంటే కృష్ణుడి యొక్క చరిత్ర నువ్వు రాయి, ఎందుకంటే కృష్ణుడి యొక్క చరిత్ర రాయడం వల్ల అన్ని బంధాల నుంచి ముక్తులైపోతారు. సో ఎలా రాయమన్నాడు, సమాధి అనుస్మర తద్విచేష్టితం, సమాధిలో వెళ్ళి అన్ని లీలలన్నీ స్మరించి కృష్ణుడి యొక్క లీలలు రాయి అని భాగవతం రాయడానికి ప్రోత్సహించాడు. అలాగే రామాయణం కూడా అతను బ్రహ్మదేవుడు అతనికి ప్రోత్సహించి వరం ఇస్తాడు. అతను నీకు ఇప్పటి వరకు జరిగిన లీలలన్నీ కూడా నీ హృదయంలో స్ఫురిస్తాయి, అంతేకాదు వాళ్ళు మనస్సులో ఏమనుకున్నారో అది కూడా నీకు తెలుస్తుంది అని అతనికి వరం ఇస్తాడు అనమాట. అప్పుడు రాయడం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత 24 శ్లోకాలు రాశాడు రామాయణం. ఆ తర్వాత అతను అనుకున్నాడు అనమాట, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి నేర్పించాలి అని. సో ఈ రామాయణంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, భాగవతం కూడా ప్రభుపాద చెప్పాడు అనమాట, ఈ శ్లోకాలన్నీ కూడా పాడొచ్చు అని, ఒక పాటల్లాగా పాడొచ్చు అని, ఒక రాగానుసారంగా తాళం వేసి పాడొచ్చు భాగవతం. సుఖదేవ్ గోస్వామి పాడేవాడని రాధాగోవింద మహారాజ్ ఎప్పుడు అంటుంటారు. అలాగే వాల్మీకి కూడా ఈ రామాయణం అంతా కూడా ఒక ట్యూన్కి పాడించారు అనమాట. సో వీణ మీద. సో అదెవరంటే అతనికి ఇద్దరు కనిపించారు బాలులు, వాళ్ళే సీత యొక్క కొడుకులు లవ్ అండ్ కుష్. సో వాళ్ళకి వాల్మీకి ముని మొట్టమొదటగా వాల్మీకి నేర్పించాడు రామాయణం అంతా కూడా. సో వీణ మీద వీణ వాయిస్తూ పాడడం అనమాట. సో ఎంతో మధురంగా వాళ్ళు పాడేవారు. సో వాళ్ళు ఇలా పాడుతున్నారని కూడా రాముడికి అయోధ్యలో కూడా తెలిసి వాళ్ళు అయోధ్యకి పిలిపించారు లవుడు కుషుడు. సో వాళ్ళకి తెలీదు, వాళ్ళు తన తండ్రి గురించే కీర్తిస్తున్నారని తెలీదు. కానీ రాముడికి తెలిసినా తెలియనట్టు నటిస్తూ అతను లవకుశుల్ని పిలిపించాడు అనమాట. సో పిలిపించి అతను మీరేదో రామాయణం గానం చేస్తున్నారు కదా అని అతనికి ప్రోత్సహించారు అనమాట. సో రాముడు ఇక్కడ మంచి ముఖ్య విషయం చెప్తాడు ఏంటంటే, వీళ్ళిద్దరు బాలులను చాలా మంది ప్రజలు వచ్చారు
అతను రాముడి యొక్క పెద్ద కోటలోకి వచ్చి ప్యాలెస్. ఆ తర్వాత రాముడు అందరినీ ఉద్దేశించి బాలకులు ఇద్దరు చాలా సుందరంగా గానం చేస్తారు. ఏదో గొప్ప వ్యక్తి గురించి వాళ్ళు గానం చేస్తారు. సో గొప్ప వాళ్ళు తన గురించి గొప్పగా చెప్పుకోరు. అందువల్ల రాముడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ గొప్ప వ్యక్తి ఎవరు అంటే సీతాదేవి. సో యాక్చువల్ గా సీతాదేవి వాల్మీకి ముని రామాయణం రాసినప్పుడు దాని పేరు ఏం పెట్టారంటే సీతాయ చరిత్రం. సో ఇది యాక్చువల్ గా రామాయణం అనే మన చాలా తర్వాత పేరు వచ్చింది, కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ రామాయణం. రామాయణం అంటే ఏ మీరు చూస్తే ఏ లీలలో కూడా లక్ష్మీదేవి ఇంత పెద్ద ప్రధాన పాత్ర ఎక్కడ వహించలేదన్నమాట. మీకు తెలుసు భాగవతంలో రుక్మిణీదేవి ఉన్నది, కానీ ప్రధాన పాత్ర కాదు. ఆ రుక్మిణీదేవి వల్ల భాగవతం నడవదు, కానీ ఇక్కడ రామాయణం అంతా కూడా సీతాదేవి వల్ల నడుస్తుంది అనమాట. సో యాక్చువల్ గా ఇది సీతాయ చరిత్రం, సీత యొక్క చరిత్ర అన్నమాట. సో సీతాదేవి అన్ని ముందు నడిపిస్తూ అతను అడవులకు తీసుకువెళ్ళి రావణాసుని చంపించడం, ఇవన్నీ కూడా సీతాదేవి అడవిలో కూడా సీతాదేవి మొట్టమొదట నడిచేది అనమాట. అలాగే మొట్టమొదట లంక వెళ్ళింది కూడా ఆవిడే. సో తర్వాత రాముడు ఆవిడ వెనకాల వెళ్ళి రావణాసుని చంపాడు. సో ఇవన్నీ కూడా అదనమాట. సో రాముడు అతను తన ప్యాలెస్ లో పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట. బంగారంతో చేయించబడిన సింహాసనం అనమాట. అది ఎంత ఎత్తు అంటే 18 మెట్లు ఉన్నాయి దానికి. సో అక్కడ పైన కూర్చున్నాడు అతను రాముడు. సో మిగతా వాళ్ళందరూ కింద కూర్చుని ఒక రంగస్థలం మీద లవుడు అండ్ కుషుడు, వాళ్ళకి తెలీదు రాముడే వాళ్ళ తండ్రి అని, కానీ ఎంతో సుందరంగా మధురంగా రామాయణాన్ని గానం చేయడం మొదలు పెట్టారు అనమాట. సో కొంతసేపు తర్వాత రాముడు ఏకాంతమై అతనికి లోన్లీనెస్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ రామకథలో మగ్నమైపోయి తను మర్చిపోయారు అనమాట. అప్పుడు రాముడు కూడా ఎంతో తను మర్చిపోయి ఒంటరిగా ఫీల్ అయ్యాడు. అతను ఒంటరితనం వచ్చింది ఫీల్ అయితే వెంటనే కిందకి దిగిపోయాడు అనమాట. దిగిపోతుంటే అతని ఆభరణాలు, అతని ధోతి గట్టిగా పట్టుకుని చప్పుడు అవ్వకుండా, కథకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా నడుస్తూ కిందకి నడిచి ప్రజల మధ్యలో కూర్చుని రాముడు కూడా ఈ రామాయణాన్ని రామకథని వింటూ ఆనందించి మొదలు పెట్టాడు అనమాట. సో ఈ ఎంతో మధురంగా సాగుతూ ఎంతో కథనం జరుగుతూ ఉంటే మధ్యలో వాళ్ళు వీపు మీద చేర్చేవారు అనమాట. చాలా బాగా చెప్పారు, చాలా బాగా వాళ్ళు రాముడు కూడా వాళ్ళ వీపుల మీద చర్చి చాలా బాగా చెప్పారు. సో వాళ్ళు కూడా రాముడి వీపు మీద చేయి వేస్తే చాలా బాగా సో రాముడు ఏమనేవాడు కాదనమాట. అలా కొన్ని గంటలు రామకథ గానం అవుతుంటే అప్పుడు రామకథ సమాప్తం అయినప్పుడు సో అందరు అప్పుడు గుర్తుకొచ్చాడు అనమాట. వాళ్ళందరూ కూడా రాముడిని కూడా మర్చిపోయారు రామకథ వింటూ. సో అప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న రాముడు కనిపించకపోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుకుతూ ఉంటే వాళ్ళ మధ్యలోనే కూర్చుని కథ వింటూ ఆనందిస్తున్నాడు అనమాట. అరే రాముడు ఇక్కడ మనతో కూర్చున్నాడు అని. సో వాల్మీకి చెప్తాడనమాట, రామాయణం మీద ఆకర్షణ రామాయణం ఆకర్షణ ఎంత గొప్పదంటే రాముడిని మించి ఆకర్షణ రామాయణానికి ఉన్నది. అందువల్ల రాముడు కూడా కిందికి దిగి వచ్చి రామాయణాన్ని విన్నాడు. అందువల్ల రామాయణం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అదనమాట. సో ఈ లవకుశులు అయోధ్య నగరాన్ని వర్ణిస్తూ మొదలు పెట్టారు అనమాట అతని కథ, ఈ రామాయణ కథ, రామకథ.
సో అయోధ్య కోశల దేశానికి రాజధాని. అయోధ్య అంటే అభేద్యమైనటువంటి, అంటే ఓడింపబడని నగరము అని. అయోధ్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే బహిరంగ శత్రువుల్ని రాకుండా ఈ అయోధ్య యొక్క నగరానికి ప్రత్యేకత ఏంటంటే బహిరంగ శత్రువుల్ని ఓడించడం కాకుండా బహిరంగ శత్రువులు అంటే శత్రు రాజ్యం వాళ్ళు, కానీ అంతరంగ శత్రువులు ఎవరు అంటే కామ్ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్య. శ్రీ దశరథ మహారాజు యొక్క రాజ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పగా రాజ్యం పాలించేవాడు అంటే అతని ఎంతో గొప్ప కీర్తించబడే గుణాల్ని, అతని బిహేవియర్ ని చూసి అందరూ కూడా మంత్రముగ్ధులైపోయి సో వాళ్ళకి భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండేవారు. సంగీతం ఎప్పుడు కూడా, భజనలు అవి ఎప్పుడు కూడా భజనలు కూడా సంగీతం ఎంతో మధురగా వాయిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఏదో వేదాల నుంచి పురాణాల నుంచి కథలు అవి చెప్పించడం. సో అందువల్ల అంతేకాకుండా నగరాల్లో ఎవరు ప్రవేశించకుండా శత్రువులు ప్రవేశించు పెద్ద పెద్ద మొసళ్ళు అవి పెట్టించి, సో అంతేకాకుండా కోట గోడల మీద ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు ఉండేవన్నమాట. ఆయుధాలు ఉండి, సో ఒక దోమని చంపి అంత చిన్న ఆయుధం నుంచి పెద్ద గరుడు లాంటి పక్షి, పెద్ద గద్ద పక్షిని కూడా చంపే అంత పెద్ద ఆయుధాలను కూడా ఆ గోడల్లో ఏర్పాటు చేశారు అన్నమాట. సో ఎవరికి కూడా ధైర్యం ఉండేది కాదు అయోధ్య మీద దాడి చేయడానికి. సో అంతేకాకుండా ఈ అయోధ్య లేఅవుట్ సిటీ ఎంతో చాలా వెల్ డిజైన్డ్ అనమాట. సో అష్టపది, మన అష్టాచమ్మ ఆడుతుంది కదా, ఆ విధంగా మధ్యలో ఒక రోడ్డు, తర్వాత ఆ రోడ్ ని కనెక్ట్ చేస్తూ 8 రోడ్లు వేయించాడు అనమాట. సో ప్రతి నగరంలో ఎంతో పెద్ద భవనాలు, తెల్లటి భవనాలు కట్టించి ఆ గోడల్లో వైడూర్యాలు, ముత్యాలు అవి కూడా పేరించేవారు అనమాట. సో అంత చాలా సుందరమైనటువంటి నగరం అన్నమాట. తర్వాత దశరథుడు మహారాజు యొక్క రాజ్యపాలన ఎంత చక్కగా ఉండేదంటే అక్కడ మెయిన్ వాటర్ అన్నమాట. సో నీళ్లే, ప్రభుపాద చెప్తారు, నీళ్లే ఏమిటంటే జీవనాన్ని ఇచ్చేది, నీళ్లు ఆప. అందువల్ల ఇరిగేషన్ సిస్టమ్ వాళ్ళకి 2 రకాలైనటువంటి ఇరిగేషన్ సిస్టమ్ ఉండేదన్నమాట. ఒకటి దైవ మాత్రిక, రెండోది నది మాత్రిక. సో మన సిటీస్ లో దైవ మాత్రిక అంటే కురిపించకపోతే అందరూ దాహంతో అలమటిస్తారు. కానీ ఇతను దశరథ మహారాజ్ రాజ్యంలో 2 రకాలైనటువంటి ఉండే, దైవ మాత్రిక అండ్ నది మాత్రిక. నది మాత్రిక అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నమాట. సో నదుల యొక్క నీళ్లని వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లని చాలా స్టోర్ చేసి ఎంత చక్కగా వాడేవారంటే, ఒకసారి అయోధ్య నగరంలో, కోశల దేశంలో కరువు వచ్చిందనమాట. కరువు వచ్చి 12 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. కానీ ఎవ్వరికి కూడా తెలియలేదు, 11.5 సంవత్సరాల వరకు ఎవ్వరికి కూడా తెలియలేదు ఈ కరువు ఉన్నదని. ఎందుకంటే చాలా చక్కని నీటి బాధ లేకుండా అతను చూస్తున్నాడు అనమాట. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక మంత్రులు చెప్పి వచ్చి, మహారాజ్ మన దగ్గర ఇంకా 6 నెలలు సరిపడే స్టోర్స్ లో వాటర్ స్టోరేజ్ లో ఉన్నాయి, ఏదో ఒకటి చెయ్యాలి అని. అంటే అప్పుడు దశరథ మహారాజ్ అడుగుతాడు, ఎందువల్ల ఈ మన దేశంలో వర్షాలు కురవట్లేదు అంటే శని యొక్క తీవ్ర దృష్టి, ఫైరీ దృష్టి మన అయోధ్య మీద వేశాడు, అందువల్ల వర్షాలు పడటం లేదు అని.
అంటే వెంటనే దశరథ మహారాజుకి కోపం వచ్చి వెంటనే అతని రథం మీద ఎక్కి కూర్చుని శని శని గ్రహం మీదకి దాడి చేశాడు అనమాట. సో దశరథ మహారాజ్ అంటే దశరథ అంటే అతని రథం 10 డైరెక్షన్స్ లో 10 దిక్కులుగా వెళ్ళే నడిచే రథంలో కూర్చుండేవాడు కాబట్టి అతనికి పేరు వచ్చింది దశరథుడు. దశరథుడు అనమాట. సో వెంటనే శని గ్రహం మీద దాడి చేశాడు అనమాట. శనిగ్రహం దాడి మీద చేస్తే శనిగ్రహానికి కోపం వచ్చి వెంటనే ఒక్క తన్ను తంటే ఆ రథంతో పాటు దశరథ్ మహారాజు కింద పడడం మొదలు పెట్టడం. ఇట్స్ ఫ్రీ ఫాల్ అనమాట, పెద్ద ఆకాశం నుంచి. అప్పుడు ఒక కొండంత పక్షి జటాయు చూసి బాధపడి వెంటనే అతనికి సహాయం చేశాడు అనమాట. సో సహాయం చేస్తే అతని ఒక్క రెక్క మీద దశరథుడి యొక్క రథాన్ని పెట్టించి అతన్ని రక్షించాడు అనమాట. అంటే అప్పుడు జటాయు అడుగుతాడు, మహారాజ్ ఏమైంది, ఎందుకు శనిగ్రహం మీద దాడి చేస్తా, అందువల్ల వర్షాలు పడటం లేదు, అందువల్ల నిన్ను దాడి చేస్తాను అంటే నేను నీకు సహాయం చేస్తాను అని సహాయం చేయడానికి ఇద్దరు కలిసి శనిగ్రహం మీద మళ్ళీ దాడి చేశారనమాట. అప్పుడు శనిగ్రహం కొంచెం కోపం తగ్గించుకుని ఇతను చాలా పట్టుదలగా ఉన్నాడు, ఏమిటి ఇతనికి ప్రాబ్లం ఏమిటి అంటే అప్పుడు అడుగుతాడు ఏంటి అంటే అలాగా ఓకే నా దృష్టి నేను తప్పిస్తాను, నీకు వర్షాలు పడతాయి వెళ్ళిపో అని. అంటే అప్పుడు జటాయు ఈ ఒక్క గుర్తుంచుకోండి, ఈ దశరథుడికి ఈ చెడ్డ అలవాటు ఉందన్నమాట. సో ఏదో ఎవరితోనే ప్రసన్నం అయిపోతే వెంటనే అతను అడిగిస్తుంటాడు ఏం కావాలో కోరుకో అని. సో ఈ పదం ఎప్పుడు కూడా మనం మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే భగవంతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం కోరుకున్నా తీర్చగలిగే శక్తి ఎవరికి ఉండదన్నమాట. సో అందువల్ల యాక్చువల్ గా భర్త పెళ్ళాంతో మాత్రం ఈ మాట ఎప్పుడు కూడా అనకూడదు. నేను నీ సేవకి చాలా సంతోషించాను, నువ్వు ఏం కావాలో కోరుకో అని. ఏమి ఇవ్వగలవో ఇచ్చే, నేను నీ సేవతో చాలా ప్రసన్నుడయ్యాను, థ్యాంక్ యూ, నేను నీకు ఇస్తున్నాను, నా దగ్గర ఇది ఉందని ఇవ్వండి. కానీ ఎప్పుడు అడగకూడదు అనమాట భర్తలు భార్యల్ని, ఎందుకంటే ప్రాణాలు కూడా అడిగిస్తారు. ఇదే తప్పు కైకేయితో కూడా చేశాడు అనమాట. సో దశరథ మహారాజు జటాయుని అడిగాడు, మిత్రమా చాలా సహాయం చేసావు నాకు, నీకేం కావాలో కోరుకో అని. అంటే జటాయు అన్నాడు, నీ కొడుకు నా కొడుకు అయ్యేలా చెయ్యని, నీకు ఎప్పుడైతే కొడుకు పుడతాడో నా కొడుకు అయ్యేలా చెయ్యని. అంటే దశరథ మహారాజు అనుకున్నాడు అనమాట, నాకేం పిల్లలు పుట్టరు కదా, పిల్లలు పుట్టలేదు కదా, పిల్లలు పుట్టాలని పుట్టాలి చెప్పేసాడు. కానీ అతను తన మాట నిలబెట్టుకోలేదన్నమాట. సో రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ పుట్టినప్పుడు జటాయుని పిలిపించి వాళ్ళకి ఇవ్వలేదు. కానీ విధివశాత్తు కాలప్రేరితుడై అతను చనిపోతే, సో రాముడు అడవిలో వెళ్ళినప్పుడు దశరథుడు ఇచ్చిన వరం వల్ల అతను యాక్చువల్ గా జటాయు కొడుకు క్రియలు రాముడే చేశాడు. సో సో ఆ కోరిక భగవంతుడు అలా తీర్చేసాడు అనమాట. సో సో అలాగా సో భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేస్తే డెఫినెట్ గా భగవంతుడు వాళ్ళ కోరికలు తీరుస్తాడు అనమాట. సో అయోధ్య నగరం యొక్క గొప్పతనం ఏమిటంటే, అయోధ్య నగరంలో తాళాలమ్మే షాపులు లేవు, దానాలు ఇచ్చే దాతలు లేరు, అంత గొప్ప అన్నమాట. సో దీని అర్థం ఏంటో చెప్పగలరా? అంటే అక్కడ దొంగల భయం లేదు అని, అంటే ఇంటికి తాళాలు వేయరు అని, అంటే ఎవరికి అంటే పేదరికం కూడా ఎవరికి లేదనమాట. అందరూ మహారాజు రాజ్యంలో ఎంత సమృద్ధిగా ఉండేది.
సమృద్ధిగా అంటే పంటలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఎవరికి పేదరికం లేదు కాబట్టి ఎవరు దాతలు అనేవాళ్ళు అంటే పేదవారు లేరు కాబట్టి ఎవరు దానం తీసుకునే వాళ్ళు లేరు అని అర్థం. హరే కృష్ణ ప్రభుజీ. దానం తీసుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు, అందువల్ల దాతలు ఎవరు ఉండేవారు కాదు. అది అది అయోధ్య నగరం యొక్క గొప్పతనం అండి. సో సో ఎంత దశరథ్ మహారాజ్ చాలా నేను పెద్ద ఆర్మీ కూడా ఉండేది, ఎంతో చాలా గొప్ప వీరులు. సో కానీ దశరథ్ మహారాజ్ ఒక్క తప్పు చేశాడు, మీరు అందరికీ తెలుసు అది. అతనికి శబ్దవేది బాణం ప్రయోగించడం వచ్చు కాబట్టి ఒకసారి అడవిలోకి వేటకెళ్ళినప్పుడు పొరపాటున శ్రవణ్ కుమార్ మీద బాణం వేసిస్తాడు, చచ్చిపోతాడు పాపం. దానివల్ల వాళ్ళిద్దరు శ్రవణ్ కుమార్ యొక్క తల్లిదండ్రులు అతనికి శాపం ఇస్తారు. మేము ఎలాగా కొడుకు వల్ల కొడుకు విరహం వల్ల చనిపోయాము, అలాగే నీ కొడుకు విరహం వల్ల నువ్వు చచ్చిపోతావని వాళ్ళు శపిస్తారు. దశరథ అన్నాడు, నాకు కొడుకులే లేరు కదా, చూద్దాంలే, అంత పెద్ద బాధపడలేదు అందువల్ల. కానీ సో దశరథ్ మహారాజ్ లీడర్షిప్ మోడల్ ఏంటంటే 8M 8 అష్టమంత్రులు ఉండేవారు. అందులో సుమంత్రుడు అని గొప్ప మంత్రుడు అనమాట. అటువంటి పెద్ద రాజ్యంలో ఒక్క వెలితి మాత్రం ఉన్నదన్నమాట. సో దశరథ మహారాజ్ని నారీ కవచుడు అని అంటారు. ఎందుకో తెలుసా? మరొక పేరు ఏంటంటే దశరథ మహారాజ్కి మరొక పేరు ఏంటంటే నారీ కవచ. తెలుసా మీకు? చెప్పండి గోపిజన్ కృష్ణ ప్రభు. నేను చెప్పమంటారా? చెప్పండి. అది కౌశలం అంటే పరశురాము నుంచి రక్షించుకోవడం. అతను ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 365 పెళ్ళాలని పెళ్లి చేస్తున్నాడని అతనికి ఒక నియమం ఉండేది. ఎవరైనా పెళ్లి చేసుకుంటూ అదనమాట. సో ఎప్పుడైతే అతనికి తెలిసిపోయేదో పరశురాముడు వస్తున్నాడని ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టేవాడు. వివాహం చేసుకుంటూ ఉంటే అతను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట. అలాగా 365 మందిని చేసుకున్నాడు. ప్లస్ 3 భార్యలు, మెయిన్ కౌశల్య, సుమిత్ర, కైకేయి. సో ఎంతమంది భార్యలు ఉన్నా సరే, ఎంత ప్రయత్నించినా. కృష్ణ ప్రభు, సారీ అది అర్థం కాలేదు ప్రభు, కట్ అయిపోయింది, నెట్ కట్ అవుతుంది, అర్థం కాలేదు. నారీ కవచం అంటే పరశురాముడు క్షత్రియులందరినీ చంపేవాడు కదా, దాడి చేసి 25 సార్లు దాడి చేసి క్షత్రియులందరినీ చంపేవాడు. సో కానీ అతనికి ఒక నియమం ఉండేది, ఏ క్షత్రుడైనా సరే వివాహం చేసుకుంటూ ఉంటే అతన్ని చంపేవాడు కాదనమాట. సో దశరథ మహారాజుకి ఎప్పుడు తెలిసిపోయేది పరశురాముడు వస్తున్నాడని. సో వెంటనే అతను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటూ వివాహ మండపంలో కూర్చునేవాడు అనమాట. సో అందువల్ల పరశురాముడు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. అందువల్ల అతనికి నారీ కవచుడు అని పేరు వచ్చింది. అంటే నారీని కవచంగా సేవ్ చేయబడ్డారు అనమాట. సో అర్థమైందా? అర్థమైంది ప్రభు, థాంక్యూ. సో వెంటనే ఏమైందంటే ఆ తర్వాత అతనికి ఎంత ప్రయత్నం చేసినా సరే సంతానం కలిగింది. కానీ వేదిక సిస్టమ్, కొడుకు లేకపోతే నరకం వెళ్దామని వాళ్ళకి భయం ఉండేది. ఎందుకంటే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయకపోతే ఆ ప్రేతాత్మ అతను అసద్గతి పొందదనమాట. సో అందువల్ల మన వేదిక సిస్టమ్ లో కొడుకుకి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే కొడుకున్నా సరే అంత్యక్రియలు అవి చేయడంలో, శ్రాద్ధ కర్మలు పెట్టడంలో అటువంటి కొడుకులు ఉన్నా సరే అటువంటి కొడుకుల్ని మూత్రం పుత్ర అండ్ మూత్ర ప్రభుపా చెప్తారు. అటువంటి కొడుకులు మూత్రంతో సమానం అని చెప్తారు అనమాట. సో అందువల్ల అతను చాలా బెంగపడేవాడు. అప్పుడు తర్వాత మెటీరియల్ ప్రాబ్లమ్, స్పిరిచువల్ సొల్యూషన్,
సో కొంతమంది సుమంతుడు వచ్చి అతనికి వశిష్ఠుడు వచ్చి పుత్రకామేష్టి యజ్ఞం చేయండి, మీకు డెఫినెట్ గా కొడుకు పుడతారు అని. అంటే అప్పుడు సుమంతుడు చెప్తాడనమాట. సుమంతుడు వచ్చి చెప్పి సనక సనాదులు ఒక ఋషులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, ఋష్యశృంగ ముని అని ఒక ముని పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే అప్పుడు మీకు కొడుకులు పుడతారు అని అతను భవిష్యవాణి చెప్పారు. అందువల్ల మీరు ఋష్యశృంగ మునిని పిలిపించి యజ్ఞం చెయ్యాలి. సో ఈ ఋష్యశృంగ ముని ఎవరు? చాలా గొప్ప ఋషి అన్నమాట. అతను ఆ విభాండకుడు ఎంతో తీవ్రమైనటువంటి తపస్సు చేసేవాడు. కానీ ఇంద్రుడు సాధారణంగా అసూయ పడతాడు కదా ఇటువంటి ఋషుల ప్రతి. అందువల్ల అతను ఒక ఆవిడతో కలిసినప్పుడు అతను డిశ్చార్జ్ చేసినప్పుడు అది ఒక లేడీ పిల్ల లేడీ గ్రహిస్తుంది అనమాట. ఆ లేడీ వల్ల ఒక కొడుకు పుడతాడనమాట. సో అతనికి ఒక కొమ్ము ఉండేది అతను, అందువల్ల అతని పేరు అయింది ఋష్యశృంగ ఋషి అన్నమాట. సో విభాండకుడు అనుకున్నాడు, ఈ ప్రపంచంలో అన్ని దుఃఖాలకి కారణం స్త్రీ సంఘమే. అందువల్ల నా కొడుకుని ఎలా పెంచుతానంటే జన్మలో ఎప్పుడూ కూడా స్త్రీ శబ్దం అతను వినకూడదు, స్త్రీని ఎప్పుడూ కూడా కళ్ళతో చూడకూడదు అని అంత శబ్దం పెట్టి అంత స్ట్రిక్ట్ గా బ్రహ్మచర్యం పాలన చేస్తూ అతను కొడుకుతో కూడా అతను బ్రహ్మచర్యం పాటింపు చేస్తూ అతన్ని పెంచాడనమాట. సో ఈ మధ్యలో యాక్చువల్లీ దశరథ మహారాజు, రోంపాద్ మహారాజు ఇద్దరు కూడా గాఢ స్నేహితులు అనమాట. సో అతని స్నేహం సౌహార్దంతో వల్ల దశరథ మహారాజు అతని కూతుర్ని దత్తత ఇచ్చాడు. ఆవిడ పేరు శాంత, రోంపాద మహారాజు. సో ఒకసారి రాంపాద మహారాజు రాజ్యంలో అంగదేశంలో 12 సంవత్సరాలు కరువు వస్తే, వర్షాలు పడకపోతే బ్రాహ్మణులు అందరూ చెప్పారు, బ్రాహ్మణుల ప్రతి మీరు అపరాధం చేయడం వల్ల ఈ వర్షాలు పడటం లేదు. దీని యొక్క ప్రాయశ్చిత్తం ఏంటంటే ఋష్యశృంగి అని ఒక పెద్ద మహాన్ ఋషి మీ రాజ్యంలో అడుగు పెడితే వెంటనే అడుగు పెట్టగానే వర్షాలు పడతాయి. అంటే ఋష్యశృంగ ముని ఎవరు అంటే విభాండక ముని అంటే అరే బాప్రే, అతని కొడుకు దగ్గరికి వెళ్ళనివ్వడు వాడు, ఎలాగా అని అంటే అప్పుడు కొంతమంది వేశ్యలు ముందుకొచ్చి మేము ఎలాగైనా సరే అతన్ని ఆకర్షింపజేయించి తీసుకొస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ పెట్టి ఆ వేశ్యలందరూ కూడా ముని బాలకల రూపం వేసుకుని వచ్చారనమాట. వచ్చి వెంటనే ఒకసారి విభాండక ముని మిగతా మరో గ్రామానికి వెళ్ళినప్పుడు ఋష్యశృంగ ముని బాలుడు అనమాట. అప్పుడు అతను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అతనితో ఆడుకోవడం మొదలు పెట్టారు అనమాట. సో ఆడుకోవడం మొదలు పెడితే అతనికి చాలా వాళ్ళు సంగీతంలో విద్వాంసులు, వీళ్ళ సొసైటీ ఎంతో ఈ సంగీతంలో నృత్యంలో కూడా ఆరితేరిన వాళ్ళు, ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా వేషల్లా కాదు. సో హై క్లాస్ వాళ్ళు అనమాట. సో వాళ్ళ సంగీతం మంచి వాయిద్యాలు అవి వాయిస్తూ నృత్యాలు అవి చేస్తూ ఋష్యశృంగని ఎప్పుడు కూడా ఈ మిఠాయిలు అవి ఎప్పుడు తినలేదనమాట, స్వీట్స్ అవి ఎప్పుడు తినలేదు అతను. సో వాళ్ళు స్వీట్స్ అవి పెట్టించి ఇవే మంచి పళ్ళు అని, అంటే అతను ఎందుకంటే పళ్ళు కాయగూరలు అవే తినేవాడు కదా, ఈ పళ్ళు చాలా బాగున్నాయి ఎక్కడివి అంటే మా రాజ్యంలో ఉంటాయి అని వాళ్ళు చెప్పారు అనమాట. సో వాళ్ళు ఆవిడ చిత్తంతులు రాస్తారు, సన్యాసులు వాళ్ళు సంగీతం అది వినకూడదు అని, ఆడవాళ్ళు పాడుతూ ఉంటే ఎందుకంటే అట్రాక్ట్ అయిపోతారు. సో ఆడవాళ్ళ యొక్క వాయిస్ చాలా మధురంగా ఉంటుంది, అందువల్ల వాళ్ళు పాడుతున్నప్పుడు సన్యాసులు అవి వినకూడదు అని చైతన్య చరితామృతంలో ప్రభుపాద రాస్తారనమాట. ఎందుకంటే ఒకసారి చైతన్య మహాప్రభు దేవదాసి పాడుతూ ఉంటే వెంటనే పరిగెత్తు
పరిగెడతాడు అనమాట ఆవిడ్ని కౌగిలించుకోవడానికి. అప్పుడు అతని అసిస్టెంట్ పట్టుకుంటాడు గట్టిగా. అలాగా అప్పుడు రాస్తారనమాట ప్రభుపాద్. సో ఈ సంగీతం చాలా దిగజారు చేస్తుంది. అందువల్ల అదే అతని పతనానికి కారణం అయిపోయింది అనమాట. సో వీళ్ళందరూ వాయిద్యాలు అవి వాయిస్తూ నృత్యాలు అవి చేస్తూ అతను చాలా అట్రాక్ట్ అయిపోతాడు. అంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మాతో రా, మా ఆశ్రమంలో ఇంకా మంచి స్వీట్స్ అవి ఉన్నాయి, వాళ్ళతో వచ్చేస్తాడు అనమాట. సో అది ఒక పెద్ద నావలో, పెద్ద పడవలో వాళ్ళు వస్తారు. ఆ పడవలో కూర్చోబెట్టి వంగదేశానికి తీసుకెళ్ళిపోతారు. సో తీసుకెళ్ళిపోతే అప్పుడు ఋష్యశృంగముని అప్పటికి అతనికి జ్ఞానోదయం అయింది. నన్ను చీట్ చేశారు వీళ్ళని అంటే వెంటనే రోంపాద్ మహారాజ్ పరిగెత్తుని వచ్చి అతని కాళ్ళ మీద పడి క్షమాపణ పెట్టుకుని మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. మొట్టమొదటిగా అతనికి ఆడపిల్ల ఎవరు అతనికి ఫస్ట్ చూసాడు అనమాట. అంటే వెంటనే టీకే అదనమాట. సో ఇది చాలా ఫేమస్ స్టోరీ. తర్వాత అతను పెళ్లి చేసుకుని అతను అన్నమాట, నేను ఒక కొడుకు పుట్టగానే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే ఠీకే. సో ఆ తర్వాత అప్పుడు దశరథ మహారాజ్ రోంపాద్ మహారాజ్ని కన్సల్ట్ చేసి అతని అల్లుడే ఋష్యశృంగముని, దశరథ మహారాజ్ అల్లుడే. సో ఋష్యశృంగముని వస్తాడనమాట అయోధ్యకి. అతను చెప్తాడు అశ్వమేధ యజ్ఞం చెయ్యి అని. ఎందుకంటే అశ్వమేధ యజ్ఞం చేయడం వల్ల ఈ పుత్రకామేష్టి యజ్ఞం చేయడానికి ఒక క్వాలిఫికేషన్ అంటే ఆ యజ్ఞకర్త అన్ని పాపాల నుంచి ముక్తుడై ఉండాలన్నమాట. సో అశ్వమేధ యజ్ఞం ఎందుకు చేసేవారంటే, అశ్వ అంటే కాల టైం అనమాట, మేధ అంటే ప్యూరిఫైడ్, పవిత్రం అనమాట. సో ఈ అశ్వమేధ యజ్ఞం చేయడం వల్ల అన్ని కాలాల్లో చేసిన పాపాలన్నిటినీ నుంచి ముక్తులైపోతారు అనమాట. అందువల్ల అశ్వమేధ రామచంద్ర భగవంతుడు చేశాడు, ఆ తర్వాత ఇంద్రుడు చేశాడు వృత్రాసుడి తర్వాత. ఇలాగా 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు అవుతాడు అనమాట. సో ఈ అశ్వమేధ యజ్ఞం చేయడం చాలా కష్టం అనమాట. సో చాలా చాలా కష్టం. కానీ మనం ప్రతిరోజు కూడా 10 అశ్వమేధ యజ్ఞాల కన్నా గొప్ప యజ్ఞం మనం చేస్తున్నాం, తెలుసు కదా? మనం హరే కృష్ణ మహామంత్రం లేదు, జపయజ్ఞం ప్రభుజీ. జపయజ్ఞం ఒకటే కదా. సత్సంగం చెప్పండి. సత్సంగం చేయడం, సాష్టాంగ నమస్కారం చాలాసార్లు చెప్పి చేస్తే 10 అశ్వమేధ యజ్ఞాలు చేసిన తర్వాత కూడా ఎవరైనా వ్యక్తి తల్లి గర్భంలో ప్రవేశించవచ్చు. కానీ ఎవరైనా సంస్థలో రాస్తారనమాట. వల్ల సో అశ్వమేధ యజ్ఞం చేస్తారనమాట. అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత సో వశిష్ఠ ముని చాలా జాగ్రత్త పడి అశ్వమేధ యజ్ఞం చేయడం ఎంత కష్టం అంటే, ఆ చేసే యజ్ఞకర్త ఆ యజ్ఞంలో ఒక్క తప్పు జరిగినా సరే ఆ చుట్టుపక్కల ఉన్న బ్రహ్మరాక్షసులు వచ్చి ఆ యజ్ఞకర్తని చంపి తినేస్తారంట. అంత డేంజరస్ అనమాట. కానీ అశ్వమేధ యజ్ఞం చేస్తే మాత్రం అన్ని పాపాల నుంచి, కొన్ని జన్మలు పాపాల నుంచి ముక్తుడైపోయేసి పవిత్రం అయిపోతాడు అనమాట. సో అందువల్ల చాలా వశిష్ఠముని చాలా జాగ్రత్త పడి చాలా అబ్జర్వ్ చేసి మంత్రాలు అవి, సో మంత్రం అది చాలా ఉచ్చారణలో ఏ తప్పు కూడా జరగకూడదు. ఆ తర్వాత పద్ధతులు, ఈ ముగ్గులు అవి వేయడం, యంత్రశాలలో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఎన్నో నియమాలు ఈ యజుర్వేదంలో ఈ వేదాల్లో ఎన్నో. అందువల్ల మనం ఆ యజ్ఞాలు ఇస్కాన్లో కూడా మనకి అలవాటైపోయింది, ఈ యజ్ఞం చేయడం ఆ యజ్ఞం చేయడం, ఇదంతా వేస్ట్ అన్నమాట.
నేను చెప్పినట్టు రామాయణం చదివేస్తే చాలు, అన్ని యజ్ఞాలు చేసిన ఫలితాలు మనకు కలుగుతాయి. అలాగా. సో మనం చూసాం కదా, నరసింహ యజ్ఞంలో నరసింహ జయంతి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ యజ్ఞాలు చేస్తాము. సో మాయాపూర్లో కూడా వాళ్ళు కోవిడ్ రాకుండా ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ కూడా బొంబేలో కూడా యజ్ఞం చేశారు. సో ఏమైంది, తర్వాత నరసింహ యజ్ఞం తర్వాత మరుసటి రోజే కోవిడ్ బొంబేలో ప్రవేశించే మందిరంలో. అక్కడ మెయిన్ కూర్చున్న యజ్ఞకర్తకే వచ్చింది. సో అలా ఈ యజ్ఞాలన్నీ వేస్ట్ అనమాట. మన మాయపూర్ లో కూడా వాళ్ళు పెద్ద యజ్ఞం చేశారు శాంతి. ఎందుకంటే మంత్రాలు అవి చదవడం, ఆ పద్ధతులు, ఆ ద్రవ్య శుద్ధి ఉండాలి, క్రియాశుద్ధి ఉండాలి, దెన్ వాళ్ళ పవిత్రంగా ఉండాలి. సో ఇక్కడ మన సీక్రెట్ గా ఏదో రూల్స్ బ్రేక్ చేస్తారు అనుకోండి, ఆ బ్రాహ్మణుడు చేసిన యజ్ఞం వేస్ట్ అన్నమాట. సో చేసే బ్రాహ్మణుడు చాలా చేస్తే మాత్రం వాళ్ళు చేసిన యజ్ఞం మనకి ఫలితం దొరకదన్నమాట. సో ఆ తర్వాత గరుడ సాయనం అని ఒక పుత్రకామేష్టిలో గరుడి రూపంలో వాళ్ళు తయారు చేస్తారనమాట. తయారు చేసి ఆ గరుడ సాయనం అని ఒక చైనం అని ఒక యజ్ఞం ఉంటుంది అనమాట. ఆ యజ్ఞం చాలా పవర్ఫుల్. కానీ మహాభారతంలో ఒక కథ ఉన్నదనమాట. గరుడు దేవతల దగ్గర నుంచి ఎలాగా అమృతాన్ని దొంగిలిస్తాడు, ఆ కథ చదివితే మాత్రం ఆ యజ్ఞం చేసిన ఫలితం మనకి దక్కిపోతుంది అన్నమాట. అందువల్ల మన మహాభారతం రామాయణం చదవడం వల్ల అన్ని యజ్ఞాలు చేసిన ఫలితాలు దొరుకుతాయి మనకి. అందువల్ల మనం ఒక్క ఇనిషియేషన్ యజ్ఞం తప్ప ఇంకే యజ్ఞాలు మనం చేయకూడదు. ఎందుకంటే ప్రభుపాద్ మనకి ఒక్క యజ్ఞమే చెప్పారు అన్నమాట. అది కూడా కృష్ణుడి ఒక మంత్రాలు అవి చాపుడే ఏదో, అంతేగాని పెద్ద ఇంపార్టెన్స్ అవి ఇవ్వకూడదు అన్నమాట. అందువల్ల ఆ తర్వాత అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత ఉత్తరకామేష్టి యజ్ఞం అతను చేశాడన్నమాట. అప్పుడు ఆ టైంలో రావణాసురుడు, కుంభకర్ణుడు వాళ్ళు చాలా దేవతల్ని చాలా బాధలు పెట్టేవాడు అనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడి నుంచి వరం పొంది అదేం చేశాడంటే, వాళ్ళు ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా రావణాసురుడి కిచెన్ లో సబ్జీస్ కట్టించేసేవారు, కూరగాయలు తరిగేవారు. అంత దారుణమైన స్థితి. సో అందువల్ల చాలా బాధలు పెడుతూ వాళ్ళు బ్రహ్మదేవుడికి వెళ్తారనమాట. బ్రహ్మదేవుడికి వెళ్తే బ్రహ్మదేవుడు చెప్పేస్తాడు, నేనేం చేయలేను, శివుడు కూడా ఏం చేయలేడు, భగవాన్ విష్ణువు దగ్గరికే మీరు వెళ్ళండి, మనం వెళ్ళాలి అని. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుపాద్ థర్డ్ కంటే భాగవతంలో అదే రాస్తారు. ఈ జయ విజయులు రావణాసురుడు, కుంభకర్ణిగా వచ్చారు కాబట్టి, హిరణ్యాక్ష వచ్చారు కాబట్టి వీళ్ళని ఎవరిని కూడా వీళ్ళెవ్వరూ కూడా డెమిగాడ్స్ దేవతల కంట్రోల్లో కూడా ఉండేవారు కాదు, డైరెక్ట్ కృష్ణుడి కంట్రోల్లోనే ఉండేవారు. సో వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయేవారు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ కృష్ణుడి కంట్రోల్లోనే. సో కృష్ణుడే చంపగలరు వాళ్ళు. సో అందువల్ల వాళ్ళు ప్రార్థిస్తే అప్పుడు వెంటనే భగవాన్ విష్ణువు గరుడు మీద కూర్చుని, గరుడు మీద వాహనం మీద కూర్చుని వస్తాడనమాట. అప్పుడు అతని చేతుల్లో యూజువల్ గా శంఖ, చక్ర, గదా, పద్మ ఉంటాయి. కానీ పద్మాన్ని చేతిలో పెట్టుకుని రాలేదనమాట. పాంచజన్యం, శంఖం, తర్వాత గద, అండ్ దెన్ ఇవే ఉండే చక్రం, వీటినే తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే ఆచార్యులు అంటారు ఆ పద్మం ఏమిటంటే సృష్టికి సంకేతం అనమాట. సో పాంచజన్యం కృషికి ఇదేంటంటే మంచి శబ్దం అనమాట, సౌండ్ వైబ్రేషన్, శుభ సూచకం. సో కృష్ణుడు వచ్చే ముందు అతను శంఖాన్ని ఊది వస్తాడు అనమాట. సో శంఖం
ప్రసాదిస్తుంది అనమాట. సో పద్మం లేకుండా అప్పుడు దర్శనం ఇచ్చి ఏం కావాలి అంటే అప్పుడు అతను ఆర్డర్ ఇస్తాడు అనమాట. మీరందరూ కూడా వానరుల రూపంలో జన్మెత్తండి, నేను రాముడిగా వస్తాను, దశరథుడు కంటిన్యూ చేసుకుని కౌశల్య పుత్రుడుగా అని అతనికి వరం ఇచ్చి అతను వెంటనే వెళ్ళిపోతాను. సో భగవాన్ నారాయణుడు గరుడు మీద రాయడం ఇదేంటంటే దశరథ్ మహారాజ్ ఈ గరుడ సైన్యం యజ్ఞం చేయడం వల్ల ఆ గరుడుని ఆఫరింగ్ గా అర్పిస్తే ఆ గరుడు మీద కూర్చుని భగవాన్ విష్ణువు ఆశీర్వాదం ఇస్తాడు అనమాట. నేను వస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని వాళ్ళకి వరం ఇచ్చి ఆ తర్వాత ఆ యజ్ఞం నుంచి సో ఇదే యజ్ఞం చేసినప్పుడు ఫలితం వెంటనే దొరకాలి, అదే అనమాట. అంతేగాని ఏదో నామకే వాస్తే యజ్ఞం చేసి స్వాహ స్వాహ అని దక్షిణ తీసుకుని వచ్చి ఏం లాభం లేదు. సో నేను 201-202లో నాకు కూడా మనకి సేవతుల ప్రభు అని అతనితో సాంగత్యం చేయడం వల్ల నాకు కోరిక కలిగింది అనమాట, యజ్ఞాలు చేయాలి అని. అంటే అప్పుడు నేను కొంచెం మంత్రాలు అవి నేర్చుకుని ఒకసారి యజ్ఞం చేయడానికి వెళ్తే వాళ్ళు ఏదో ఐస్ క్రీమ్ షాప్ ఓపెనింగ్ కి మమ్మల్ని పిలిచారు అనమాట, బాగా బిజినెస్ అవి జరగాలని. అంటే నేను వెళ్ళి యజ్ఞం చేస్తే ఐస్ క్రీమ్ షాప్ మూతపడి ఆ తర్వాత గృహప్రవేశంకి వెళ్ళాము. గృహప్రవేశం వెళ్తే అతను క్యాన్సర్ వచ్చి పోయాడు. ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. నేను అనుకున్నాను ఇంకా నేను భాగవతం చదివి భాగవతం కథలు చెప్తాను కాబట్టి, కానీ ఈ యజ్ఞాలు అవి చేయడం, గృహప్రవేశం ఇవన్నీ ఏదో దక్షిణ వస్తాయని అందరూ వెళ్ళిపోతుంటారు. But they have got the ultimate benefit, not temporary benefit in this material world. మనకి ఆస్ట్రేలియాలో అమెరికాలో వాళ్ళకి బిజినెస్ అనమాట గృహప్రవేశం చేయడం, డబ్బులు సంపాదించుకోవడం. నేను అనుకున్నాను భాగవతం చదివి భాగవత కథలు చెప్పి నాకు డబ్బులు అవి అక్కర్లేదు అని వెంటనే ఈ పార్ట్ లో వచ్చానమాట నేను. సో ఎనీవే సో వెంటనే ప్రభుపాద యజ్ఞం చేసినప్పుడు వెంటనే రిజల్ట్ రావాలన్నమాట. సో ద్రుపద్ మహారాజ్ కూడా పెద్ద యజ్ఞం చేస్తే దశరథ్ మహారాజ్ యజ్ఞం చేస్తే వెంటనే యజ్ఞ కుండం నుంచి ధన్వంతరి భగవంతుడు వచ్చి ఒక బంగారు కలశంలో పాయసం తీసుకొచ్చి అతను ఇస్తాడనమాట, నువ్వు మీ భార్యలకి పంచిపెట్టు అని. సో ఇది దీనికన్నా ముందు ఏంటైందంటే భగవాన్ నారాయణుడు ఎందుకు అవతారం ఎత్తాడు ఎవరికైనా తెలుసా? పరిత్రాణాయ సాధూనాం. అదే రెగ్యులర్ ఆన్సర్. అంటే ప్రభు హరే కృష్ణ రామునిగా ఎందుకు అవతారం ఎత్తారని అడుగుతున్నారా మీరు? ఎలాగా అది జై విజయులకి ఇచ్చిన అదొకటి ఉంది కదా ప్రభు, రావణాసుడి కింద ఎలా పడతారు, సో అదొక రీజన్ అవుతుంది కదా ప్రభు. జయ విజయులు ద్వారపాలకులు అదొకటి, అంటే అది ఒక జనరల్ ఒక రీజన్. బట్ లోక కళ్యాణం అనేది అది ఎలాగనేది నాకు తెలియదు, అది ఏ రకంగా లింక్ అని. పార్వతి శపిస్తుంది విష్ణుని, నాలాగానే వియోగము పడింది. 4 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవతలందరూ ప్రార్థిస్తారు, ఒకటి మీరందరూ చెప్పారు. రెండోది భక్తుల్ని రక్షించడానికి పరిత్రాణ సాధన. సో మూడోది చాలా రహస్యమైనటువంటిది అనమాట. సో నేను అది చెప్తాను. ఏంటంటే లక్ష్మీదేవి నారాయణతో చెప్పింది అనమాట, ఎప్పుడు మీరు అందరూ భక్తులు ఎప్పుడు మీతో ప్రార్థన చేస్తూ మీరు ఎప్పుడు భక్తులతో బిజీగా ఉంటారు, నాతో టైం స్పెండ్ చేయరు మీరు బొత్తిగా, క్వాలిటీ టైం అంటారు కదా,
మనం ఏకాంతంతో మీతో స్పెండ్ చేయడానికి నాకు అవకాశం ఉండదు. ఎవరు లేకపోతే ఈ అనంతశేషుడు ఉంటాడు ఎప్పుడూను. మనకి ఏకాంతమే దొరకట్లేదు. నేను ఒకసారి భూమి మీదకి వెళ్ళినప్పుడు నేను చూశాను, అడవిలో ఒక సుందరమైనటువంటి దంపతులు నేను చూశాను. వాళ్ళు ఎంతో ఆనందంగా వేరేస్తున్నారు. మనం కూడా వెళ్దాం అలాగా అంటే ఓకే. సో అందువల్లే యాక్చువల్ గా కైకేయి వాళ్ళకి రాముడి యొక్క ఫ్రెండ్ అన్నమాట. సో రాముడిని చాలా ప్రేమించింది కైకేయి. అందువల్ల యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా వెళ్ళిన చిత్రకూట వెళ్ళండి. చిత్రకూట ఉన్నప్పుడు అదో పెద్ద సుందరమైనటువంటి హనీమూన్ స్పాట్. గంగా నది మంచి నది ప్రవాహం, నది తటం మీద మేము ఒకసారి వెళ్ళాం అనమాట. ఎంతో సుందరమైన చాలా మంచి సుందరమైన ప్రదేశం. ఇద్దరు కూడా ఏకాంతంలో టైం స్పెండ్ చేసుకోవడానికి అదనమాట. సో 4వ భగవంతుడు ఇచ్చి బ్రహ్మదేవుడు ఇప్పుడు రంగనాథుడిని పూజించేవాడు అనమాట. రంగనాథుని పూజిస్తూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్ష్వాకు మహారాజుకి ఈ రంగనాథ్ శ్రీ విగ్రహాన్ని అతను ప్రసాదిస్తాడు. సో చాలా సంవత్సరాలు రంగనాథుడు వర్షిప్ వాళ్ళు ఇక్ష్వాకు వంశం వాళ్ళు చేస్తారు అనమాట. అప్పుడు అతను సంతోషం కలగట్లేదు అనమాట. వాళ్ళ యొక్క డిటి వర్షిప్ స్టాండర్డ్ అది అతనికి నచ్చలేదు. సో అందువల్ల రంగనాథుడు అనుకున్నాడు, నేనే రాముడిగా రూపంలోకి వచ్చి నా నుంచే నేను సేవ పొందుతాను అని చాలా విచిత్రమైనటువంటి ఘటన అనమాట. సో భగవాన్ విష్ణువుని పూజిస్తున్నాడు అనమాట. అలాగా అది మెయిన్ కారణం ఇది. సో అందువల్ల రంగనాథుడు శ్రీరాముడు రంగనాథుడిని చాలా సంవత్సరాలు పూజించి ఆ తర్వాత అతను వెళ్ళిపోతున్నప్పుడు విభీషణుడికి ఆ రంగనాథుడి డీటీని ఇచ్చేస్తాడు అనమాట. సో కొంతమంది వాళ్ళు కుట్ర పని రాక్షస దేశానికి రంగనాథుడు వెళ్ళకూడదని కావేరీ నది తటం మీద వాళ్ళు ఆపిస్తారు. సో పెద్ద మంచి కథ ఇంకెప్పుడని చెప్పొచ్చు. సో అది మరొక కారణం ఏంటంటే నారద ముని, మీకు తెలుసా ఈ కథ? నారద ముని ఒకసారి గొప్పలు చెప్పుకుంటాడు, నేను కామాన్ని జయించానని. సో అందరి దగ్గరికి వెళ్ళి చెప్తుంటాడు. సో శివుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కామాన్ని జయించలేకపోయి, ఎందుకంటే మన్మధుడు వస్తే కాల్చేస్తే కోపం వచ్చేసింది నీకు, కానీ నేను కామాన్ని జయించాను అంటే అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి నా దగ్గర అన్నావు కానీ పర్వాలేదు, కానీ భగవాన్ నారాయణ దగ్గరికి మాత్రం వైకుంఠంకి వెళ్ళి మాత్రం అనకపోయేది అంటే అక్కడికి వెళ్ళి గొప్పలు చెప్పుకుంటాడు. నారాయణ నేను కామాన్ని జయించాను అంటే అప్పుడు అలాగా అని పెద్ద కథ అది. తర్వాత ఒకసారి రాజ్యానికి వెళ్ళి రాజు యొక్క కూతుర్నికి స్వయంవరం ప్రకటిస్తే అప్పుడు నారద ముని కూడా ఆకర్షితుడైపోయి అతను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అన్నమాట నారద ముని కూడా. నారద ముని రాజులందరూ తయారైపోయి నారద ముని కూడా తయారైపోయి కూర్చుంటాడు అన్నమాట. సో నారద ముని ఆశపడుతుంటుంటాడు, నన్నే వేడుకుంటుంది, నన్నే వరిస్తుంది, నన్నే వరిస్తుంది అంటే అప్పుడు అందరూ నవ్వుతూ ఉంటారు వాళ్ళు నారదని చూసి. ఎందుకు అందరూ నవ్వుతున్నారు అని అతనికి అనుమానం వచ్చింది అనమాట. నారాయణుడి మెడలో దండ వేస్తే అతన్ని పరిణయిస్తుంది అనమాట. అంటే వెంటనే నన్ను ఎందుకు చేసుకోలేదు, నేను హరిలా కనిపిస్తున్నాను అంటే. యాక్చువల్ గా మరో అర్థం ఏంటంటే హరి అంటే కోతి అనమాట. సో నారదుడు వెళ్ళి అడిగాడు అనమాట, హరిలా కనిపించాలి అంటే నారాయణ చూడండి వెరీ గుడ్ ఆ కోతి రూపాన్ని ఇచ్చిస్తాడు. అందుకే అందరూ నవ్వుతున్నారు, కోతి. సో వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను అంటే నీకు ఇంత బాధ, నన్ను అందరితో అవమాన పాలు చేసావు కదా, అందువల్ల నువ్వు కూడా వెళ్ళి రాముడు సీతగా జన్మించి అవతారం ఎత్తి నీకు కూడా విరహం కలగాలి, నువ్వు తన భార్య కోసం నువ్వు ఏడుస్తావని అతను శపిస్తాడు.
సో ఏదో లీల. ఆ తర్వాత సో మెయిన్ కారణం ఏంటంటే ఇదనమాట. సో వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు వస్తారు అనమాట. సో అప్పుడు చాలా దశరథ మహారాజు ఆ స్వీట్ ఆ పాయసాన్ని మొట్టమొదట కౌశల్యకి ఇస్తాడు అనమాట. సగం చేసి అందులో సగం చేసి కౌశల్యకి ఇస్తాడు అనమాట. సో కౌశల్యకి మరో పేరు ఏంటంటే హ్రీలేఖ. హ్రీలేఖ హ్రీలేఖ అంటే మంచి గుణాలు ఉన్నది, మంచి వర్చ్యూస్ అనమాట, డివైన్ దివ్య గుణాలు ఉన్నది. ఆర్ మిగతా వాళ్ళకి కూడా ప్రసాదించేది అదనమాట. సో అతను ఆవిడ వెంటనే ప్రపంచానంతటి కూడా రాజు అయ్యే ఒక మంచి పుత్రుడు నాకు కలగాలి అని ఆవిడ కోరుకుని వచ్చేసి ఆ మొదటి భాగం సుమిత్రకి ఇస్తాడు. సో సుమిత్రకి ఇస్తే సెకండ్ వైఫ్ సుమిత్ర, ఆవిడ పేరు ఏంటంటే శ్రీలేఖ. శ్రీలేఖ అంటే శ్రీ అంటే అపులెన్స్, ఐశ్వర్యం అనమాట. సో ఐశ్వర్యంతో కూడుకున్నది అనమాట. సో ఏమిటి ఆవిడ దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏమిటి? ఆవిడ దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏమిటంటే అసూయ లేకపోవడం, మిగతా సేవ అనమాట, సేవా సంపన్నురాలన్నమాట ఆవిడ. అందువల్ల ఆవిడ వెంటనే తినలేదు అది. ఆవిడ తన చేతిలో పెట్టుకుని వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మిగతా ఉన్న సగం భాగాన్ని మళ్ళీ 2 భాగాలు చేసి ఒక భాగాన్ని కైకేయికి ఇస్తాడనమాట. ఆ కైకేయి పేరు ఏంటంటే కీర్తిలేఖ. ఆవిడ కీర్తున్నది, ఆవిడ తన కీర్తిని అందరికీ కూడా ప్రసాదించేది కూడా. అందువల్ల ఆవిడ పేరు కీర్తిలేఖ అని మరో పేరు ఉండేది. ఆవిడ వెంటనే చాలా గొప్పవాడు అవ్వాలి అని, గ్లోరియస్ సన్, చాలా గొప్పవాడు అవ్వాలి అని ఆవిడ కోరుకుని ఆవిడ వెంటనే తినేస్తున్నమాట. ఆ తర్వాత మిగిలిన భాగం మాత్రం మళ్ళీ సుమిత్రకి ఇస్తాడు అనమాట. ఆ తర్వాత సుమిత్రకి ఎందుకు ఇచ్చాడు అదంటే ఆవిడ అసూయ రాహిత్యురాలు, ఎప్పుడూ కూడా మిగతా రాణులకి సేవ చేయాలి అని. ఆవిడ నా కొడుకులిద్దరూ కూడా వీళ్ళ కొడుకులకి సేవ చేయాలి అని కోరికతో ఆవిడ తినిందన్నమాట. అందువల్ల లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సుమిత్రకి పుడతారన్నమాట. ఆ తర్వాత 12 నెలలు కౌశల్యాదేవి గర్భవతిగా ఉండి నవమి రోజు 9th డే ఆఫ్ ద బ్రైట్ ఫోర్త్ నైట్ ఆర్ వ్యాక్సింగ్ మూన్, దీన్నే శుక్లపక్షం అంటారు. చైత్ర మాసంలో పునర్వసు నక్షత్రంలో అతను మధ్యాహ్నం వేళలో పుడతాడనమాట. సో అతను ఈ 9 అక్షరం 9 అంకె చాలా పవిత్రమైనటువంటి అంకె అనమాట. సో మీరు 9 × 7 63, 6 + 3. సో ఇది సంపూర్ణ సంఖ్య అనమాట, కంప్లీట్ ఇది. సో అందువల్ల నవమి రోజు రాముడు జన్మిస్తాడు అన్నమాట. సో జన్మించి ఆ తర్వాత మరుసటి రోజు దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా చాలా ఆనందించి వాళ్ళ ట్రెజరీ ఓపెన్ చేసి ఎవరికి ఏవి కావాలో ఇవ్వడం మొదలు పెడతాడు. సో 7 సంవత్సరాలు ఎంతో అతను ఎంత ఆనందపడ్డాడంటే 7 సంవత్సరాల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేయలేదన్నమాట. వెంటనే ట్యాక్స్ ఫ్రీ కంట్రీ చేస్తాడు అదనమాట. ఆ తర్వాత చాలా విచిత్రమైన ఘటన ఘటిందనమాట. ఏంటంటే కైకేయి, సుమిత్ర వాళ్ళు రాముణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు చాలా విచిత్రమైన ఘటన ఏంటంటే వాళ్ళిద్దరూ గర్భంలో ఉన్న 2 గర్భస్థ శిశువులు, వాళ్ళకి ఒక భావన కలిగింది ఏంటంటే అతను ఆ గర్భస్థ శిశువులు చెయ్యి చాటి రాముణ్ణి ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు
అని వాళ్ళకి భావన కలిగింది అనమాట. సో వెంటనే సుమిత్ర కూడా కైకేయి తరపు చూస్తే కైకేయి కూడా నవ్వుతుంది. కైకేయికి కూడా అలాగే ఆ భావన కలిగింది అనమాట. సో వెంటనే అనుకున్నానమాట, సో ఈ రాముడు ఈ కుటుంబాన్ని, ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఒక్కటిగా చేస్తాడు అని వాళ్ళకి అనిపించింది అనమాట. సో నెక్స్ట్ డే వాళ్ళకి ఈ ముగ్గురు కొడుకులు కూడా దశమి రోజు పుడతారనమాట. కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సో రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, సో వీళ్ళు యాక్చువల్ గా ఋషి, దెన్ రాజర్షి, దెన్ మహర్షి, దెన్ చాలా చాలా కేటగిరీస్ అనమాట. దేవర్షి, బ్రహ్మర్షి, ఇలాగా బ్రహ్మర్షి హైయెస్ట్ అనమాట. చాలా కొన్ని వేల సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు తపస్సు చేసి సమదృష్టి కలిగి, సహనం కలిగి, బ్రహ్మంలో ఫిక్స్ అయ్యి వాళ్ళు బ్రహ్మర్షి చాలా పెద్ద పోస్ట్ అన్నమాట. కానీ ప్రభుపాద రాస్తారు, పురోహితుడు ఈ బ్రాహ్మణుల్లో కూడా చాలా స్టేజెస్ అన్నమాట. కొంతమంది బ్రాహ్మణులు నియమాలు పాటించిన బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు డిగ్రేడెడ్ అనమాట. సో నియమాలు పాటించే బ్రాహ్మణులు వాళ్ళకి పురోహితులు అవుతారన్నమాట. సో అన్నిటికన్నా పురోహితుడు అవడం చాలా నికృష్టమైనటువంటి స్థితి అనమాట బ్రాహ్మణుడికి. ఎందుకంటే ఈ గృహస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో దానం పుచ్చుకుని, వాళ్ళకి ఏదో మంత్రాలు చెప్పి, యజ్ఞాలు చేయించి, పూజలు అవి చేయించి, వెరీ డిగ్రేడెడ్. బ్రాహ్మణులకి డిగ్రేడెడ్ అనమాట పురోహితుడు. కానీ వశిష్ఠముని రఘువంశంలో పురోహితుడిగా బ్రహ్మర్షి ఉండి కూడా బ్రహ్మర్షి ఉండి కూడా పురోహితుడిగా ఎందుకు జాయిన్ అయ్యాడు? గర్గముని లాంటి ఋషి, మహర్షి, బ్రహ్మర్షి ఉండడు అనమాట. వాళ్ళే అతనికి వేదాలన్నీ, మంత్రాలన్నీ కూడా యాక్చువల్ గా చాలా మంది మనకు తెలుసు కదా, మీరు ఎవరైనా బ్రాహ్మణులు వచ్చినప్పుడు మీరు వాళ్ళు పురుష సూక్తం చదువుతుంటారు. ఓం సహస్ర శీర్ష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఆ తర్వాత వాళ్ళని అడగండి పురుష సూక్తం మంత్రం ఎవరికి రాదు. సో ఈ ప్రథ చాలా అప్పటి నుంచి కూడా ఉండేది. చాలా ఈ బ్రాహ్మణులందరూ కూడా బట్ దే నోబడీ నోస్. కొంతమంది ఋషులే, మార్కండేయ ఋషి, జైమిని ఋషి, గర్గముని, వీళ్ళకొక్కళ్ళకే అండి అన్ని మంత్రాల యొక్క అర్థాలు తెలిసిన వాళ్ళు వీళ్ళొక్కలే. సెలెక్టెడ్ ఫ్యూ అన్ని వేదాల యొక్క మంత్రాల అర్థం తెలుసుకున్నారు. కానీ ఎవరు అందరూ కూడా కంఠస్థ పెట్టేసి చదివి మంత్రాలు ఉచ్చారణ చేయడం తప్ప ఈ మంత్రం యొక్క అర్థాలు తెలుసుకున్నారు. సో గర్గముని అటువంటి గొప్ప ఋషి అనమాట. జ్యోతిష్ శాస్త్రంలో పారంగతుడు, చాలా గొప్పవాడు అతను. అటువంటి ఋషి వాడు, అటువంటి బ్రహ్మర్షి రఘువంశంలో పురోహితుడైపోయాడు. దీని యొక్క పెద్ద కారణం ఏంటంటే గర్గ సమితిలో రాశారు. ఎందుకంటే వశిష్ఠమునికి ఎలాగో తెలిసింది భగవాన్ నారాయణుడు రఘువంశంలో పుట్టబోతున్నాడు రాముడిగా అని. అది తెలుసుకుని ఎన్నో సంవత్సరాలు అతను వెయిట్ చేశాడు అనమాట. కోరిక ఏంటంటే భగవాన్ నారాయణుడు పుట్టినప్పుడు నేను నామకరణం చేయాలి, ఈ నామకరణ సెరమనీ నేను చేయాలి, ఈ సంస్కారం నేను చేయాలి. అదే కోరిక గర్గమునికి కూడా ఉండేదన్నమాట. కృష్ణుడు పుట్టినప్పుడు నేను పెడతాను పేరు అని అతను వశిష్ఠముని అనుకున్నాడు అనమాట. ఈ బాలికుడు రాముడిని చూసి ఈ రోజు ఇన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వెయిట్ చేశాడు అతను. నామకరణం చేస్తాను. సో ఇది చాలా గొప్ప లీల. సో రాముడు
లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సో వీళ్ళ పేర్లు చాలా గొప్పవి. రామ అంటే రమణీయత్వం, రామ. సో నేను నెక్స్ట్ వీక్ నేను విస్తారంగా చెప్తాను వీళ్ళ పేర్లు. లక్ష్మణ అంటే లక్ష్మీ సంపన్న. సో అతని యొక్క సంపత్తి ఏంటంటే ఐశ్వర్యం. లక్ష్మణుడి యొక్క ఐశ్వర్యం ఏంటంటే రాముడి యొక్క సేవ. సో భరతుడు అంటే భారం అనే ఇష్టం లేకపోయినా సరే రాముడి ప్రతినిధిగా రాముడు అయోధ్య రాజ్యాన్ని పాలించమనే భారాన్ని మోసేవాడు కాబట్టి అతనికి భరతుడు అని పేరు వచ్చిందన్నమాట. శత్రుఘ్న అంటే శత్రువుల్ని జయించిన వాడు. సో శత్రుఘ్ని యొక్క శత్రువులు ఎవరు అంటే అఫ్ కోర్స్ కామక్రోధ లోభాలు అవి ఒక అర్థం. శత్రుఘ్నుడి యొక్క అతనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అతని యొక్క పెద్ద శత్రువు ఏమిటంటే రాముడికి డైరెక్ట్ సేవ చేయాలని కోరిక అతని యొక్క శత్రువు అన్నమాట. ఆ కోరికని జయించి భరతుడికి సేవకుడుగా ఎప్పుడు కూడా పెద్ద శత్రుఘ్నుడి యొక్క అతి గొప్ప పాత్రలు ఏమిటంటే యాక్చువల్ గా సుమిత్ర పెద్ద గొప్ప తల్లి అనమాట. అటువంటి తల్లి అందరి స్త్రీలు కూడా సుమిత్ర లాంటి తల్లి అయి ఉండాలన్నమాట. ఆవిడికి ఏ విధమైనటువంటి మమకారం ఉండేది కాదు. లక్ష్మణుడిని ప్రోత్సహించింది, నువ్వు వెళ్ళు, రాముడిని సేవ చెయ్యి, నా గురించి ఏమి బెంగ పెట్టుకోకు, నా గురించి ఆలోచించు, నేను ఏ విధమైనటువంటి మమకారం, అది అసలైనటువంటి ఐశ్వర్యం అనమాట. సుమిత్ర గొప్ప తల్లి అనమాట. తల్లి అంటే సుమిత్రలా ఉండాలి అని అంటారు అనమాట రామాయణ భాష్యకారులు. సో ఆవిడ గొప్పతనం అనమాట. అలాగే కైకేయి కూడా చాలా గొప్పదండి. అందరూ కూడా తిడుతూ ఉంటారు, కానీ కైకేయి గొప్పతనం ఏమిటో తెలుసా? దశరథ మహారాజు ఆవిడ చాలా అందంగా ఉండేది అనమాట. సో దశరథ మహారాజు కైకేయిని పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ తండ్రి ఒక షరతు పెడతాడనమాట. ఏంటంటే నువ్వు నా కైకేయికి పుట్టిన నా కొడుకుని రాజుని చెయ్యాలి అని. అతను దశరథ ఎందుకంటే కామంలో అటువంటిది నేను చేస్తాను, కానీ కన్వీనియంట్ గా మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తాడు దశరథ మహారాజు. అందువల్ల వాళ్ళిద్దరిని పంపించేసి భరతుడు లేనప్పుడు వాళ్ళని పిలవలేదు రాజ్యాభిషేకానికి వాళ్ళని. ఎందుకంటే అతనికి గుర్తుంది, కానీ రాముడు ఒక ప్రేమలో మోహం పొంది ఆ ప్రతిజ్ఞలన్నీ మర్చిపోయాడు అన్నమాట. మర్చిపోతే కానీ కైకేయి మాత్రం యాక్చువల్ గా ఆవిడకి ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఆవిడ అనుకున్నది, నా భర్త ప్రతిజ్ఞ భంగం చేసిన వాడిగా పేరు పొందకూడదు, అందువల్ల నాకు చెడ్డ పేరు వచ్చినా సరే నేను మాత్రం ఆవిడ చాలా దశరథ మహారాజుని చాలా ప్రేమించేది, రాముడిని చాలా ప్రేమించేది. అందువల్ల ఆవిడ ఇలా చేసిందనమాట, నువ్వు అడవికి వెళ్ళు, ఎందుకంటే ఆవిడికి ఇష్టం లేదనమాట ఈ దశరథుడికి ఆ చెడ్డ పేరు రాకూడదు. ప్రతిజ్ఞా భంగం వచనం ఇచ్చి రఘుకుల్ రాజులకి ఆ పేరు అనమాట. రాముడి యొక్క బాణం, రాముడి యొక్క మాట అమోఘమని. అలాగే వంశీయులందరికీ కూడా అదే పేరు అన్నమాట, ఎప్పుడు కూడా మాట తప్పని వాళ్ళు. అటువంటిది దశరథుడు రాముడి యొక్క ప్రేమలో మొహంలో పడిపోయి ఈ వచన భంగం చేసినట్టు అతనికి చెడ్డ పేరు రాకూడదు, అదొకటి. ఆ తర్వాత అందువల్ల అందరూ తిట్టేవారు, కానీ రాముడు మాత్రం ఎప్పుడు కూడా కైకేయిని తిట్టలేదన్నమాట. ఒకసారి లక్ష్మణుడు చాలా భరతుడిని ప్రశంసిస్తున్నాడు అనమాట, అతని యొక్క త్యాగాన్ని అది చూసి. సో తర్వాత కొంచెం సేపట్లో అటువంటి మహాత్ముడైన కొడుకు కైకేయి లాంటి దుష్ట స్త్రీ గర్భంలో ఎందుకు పుట్టాలి అని అంటాడనమాట. వెంటనే రాముడు అగ్నిలా మారిపోయి చాలా క్రోధించి
రాస్కల్, నువ్వు ఒకళ్ళని పొగడడానికి మరొకళ్ళని కించపరచడం అవసరం ఏమి, మళ్ళీ ఎప్పుడైనా కైకేయి గురించి చెడ్డ మాటలు మాట్లాడితే నిన్ను మళ్ళీ రాజ్యం వెంటనే అయోధ్యకి పంపించేస్తానని వార్నింగ్ ఇస్తాడు అనమాట. సో ఈ కైకేయి, ఈ సుమిత్ర వీళ్ళందరూ కూడా సుమిత్ర కూడా రాముడిని ఎంతో ప్రేమించేవారంటే, ఒకసారి భరతుడు అంటాడు, భరతుడు చాలా తిడుతూ ఉంటాడు పాపం, బాగా చాలా తిట్టాడు అనమాట. తల్లిగా తిరస్కరిస్తాడు కైకేయిని, కానీ కైకేయి ఏం మాట్లాడదు, మౌనంగా భరిస్తుంది. చాలా తిడుతాడు, చాలా అవమానిస్తాడు తల్లిని, కానీ కైకేయి మాట్లాడదు అనమాట. కానీ ఒకటి అంటాడు భరతుడు, అతను అంటాడు, నేను వనవాసానికి వెళ్ళిపోతాను, రాముణ్ణి రాజ్యం చేస్తాను అంటే, అప్పుడు నోరు తెరిస్తే నువ్వు వనవాసంకి వెళ్ళి నువ్వేం సాధిస్తావు, నువ్వు ఇక్కడే ఉండు, రాముడిని అడవిలో ఉండమని చెప్పు, అడవిలోనే ఉండని అని ఆవిడ అంటుంది. సో శ్రీ వైష్ణవాచార్యులు అంటారు, ఇదో పెద్ద రహస్యం, ఎందుకంటే భరతుడు వనానికి వెళ్ళి ఏం చేస్తాడు, ఇదో పెద్ద పథకం అనమాట, రాముడిని అడవిలోకి పంపించి రావణాసురుని చంపడానికి. నువ్వేం చంపగలవు రావణాసురుడిని, రాముడు ఉంటే రావణాసురుడు చంపొస్తాడు అని. ఇదో పెద్ద పాపం కైకేయి రాముడి యొక్క ప్రేమ వల్ల చరిత్రలో పెద్ద చెడ్డ పేరు తెచ్చుకున్నా సరే ఆవిడ ఇలా చేసిందనమాట. సో ఇలాగ ఎన్నో పెద్ద రహస్యాలు రామాయణంలో మనకి శ్రద్ధగా వింటే తెలుస్తాయి. సో మీరు రాముడి యొక్క బర్త్డే మాది ఐ థింక్ 11 o'clock మార్నింగ్ అభిషేకం అవుతుంది, మీరు ఆన్లైన్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేట్ అయిపోయింది. ఎవరైనా క్వశ్చన్స్? దండిగా ఉన్నాయి ప్రభు క్వశ్చన్స్. హరే కృష్ణ ప్రభు, శ్రీరామనవమి నాడ 11 o'clock మీరు చెప్తున్నది? శ్రీరామనవమి నాడ 11 o'clock అభిషేకం 21. హరే కృష్ణ ప్రభు, మీరు సాష్టాంగ నమస్కారం అంటే అక్కడ నాకు నెట్ ఇష్యూస్ రావడం వల్లనేమో మధ్య మధ్య సరిగ్గా వినిపించలేదు. సాష్టాంగ నమస్కారమా గొప్పతనం అని ఏదో చెప్పారు, ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ చూడండి, మీరు వచ్చేసారి చెప్తానా పర్వాలేదు. సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల 10 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాడు కూడా మళ్ళీ జన్మెత్తే అవకాశం ఉండేదేమో, కానీ ఎవరైతే అజ్ఞానంలో కూడా ఎవరైనా కృష్ణుడి మందిరానికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళకి మళ్ళీ జన్మెత్తే అవసరం లేదు అని భక్తి సంస్కృతిలో ప్రభుపాద రాస్తారు. కానీ లేడీస్ సాష్టాంగ నమస్కారం చేయకూడదు అంటారు కదా, మరి లేడీస్ కి ఆఫ్. ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ఈ పురోహితులు మరి అవసరం కదా ప్రభు, మరి మీరు అన్నట్టు ప్రకారంగా పురోహితులు తక్కువ నియమాలు పాటించిన వాళ్ళు పురోహితులుగా అవుతారు అనేది అన్నారు కదా బ్రాహ్మణులు, అలాగా పాటించిన వాళ్ళు అన్క్వాలిఫైడ్ బ్రాహ్మణస్, దే ఆర్ కాల్డ్ అన్క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ అంటారు. సో నియమాలు పాటించే వాళ్ళలో పురోహితుడిగా జాయిన్ అవ్వడం నికృష్టమైనటువంటి వృత్తి అన్నమాట. భాగవతం 7th canto మీరు చదువుతారు, ఉంచ వృత్తి అని ఉంటుంది అనమాట. ఉంచ వృత్తి అంటే బ్రాహ్మణులు పురోహితుడు అవడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఉంచ వృత్తి చేస్తారు. ఉంచ వృత్తి అంటే ఈ మార్కెట్ ప్లేస్ కి వెళ్ళి ఆ బియ్యం అది వాళ్ళు బస్తాలు మోస్తారు కదా, ఆ బియ్యం అది కింద పడిపోతాయి కదా కొన్ని, ఆ మార్కెట్ ప్లేస్ కి వెళ్ళి ఆ బియ్యం ధాన్యాలు అవి ఎత్తుకుని కొంచెం వాళ్ళు వంట వండుకుని తింటారు, దాన్ని ఉంచ వృత్తి అంటారు. సో అది చేసుకోవడం మంచిది అని అంటారు వాళ్ళు. సో పురోహితుడు అంటే శుక్రాచార్యుడిలాగా ప్రభుపాద రాస్తారు అనమాట, పురోహితుడుగా ఉండేవాడు. అందువల్ల దేవయాని ఆ శర్మిష్ట దేవయానిని ఇన్సల్ట్ చేస్తుంది, అవమానిస్తుంది. నువ్వు పురోహితుడి కూతురుని నా తండ్రి విసిరేసిన కుక్కలాగా అంటుంది కదా, అంటారు కదా, కుక్కలా మా తండ్రి విసిరేసిన పదార్థాలని కుక్కలా తీసుకుని మీరు జీవిస్తారని ఆవిడ
శర్మిష్ఠ అవమానిస్తుంది దేవయానిని తండ్రిని శుక్రాచార్యుని. అలాగా యూనో ఈ యజమానుల వాళ్ళు కూడా అవమానిస్తూ ఉంటారు కదా. ఇక మంచి ఉండాలి, పురోహితులు ఉండాలి, చాలా మంది పురోహితులు అవుతారు కూడా, కానీ విద్వాంసుడైన బ్రాహ్మణుడు మాత్రం పురోహితుడు అవ్వకూడదు అని ప్రభుపాద రాస్తారు. కానీ వశిష్ఠముని గర్గముని పురోహితులు అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి యొక్క నామకరణం చేయాలి అని కోరికతో. హరే కృష్ణ బాబు, థ్యాంక్ యూ బ్రో. Prabhuji, I have few doubts. Yeah. Prabhuji said, I could not hear properly maybe. Prabhuji said Valmiki has composed 24 slokas. 24,000 slokas. And Prabhuji said at the age of 40 years of Rama. Yeah. And then he said, you also said that the Lavakusha were the first disciples or the ones whom Valmiki, Rishi Valmiki has taught. That means after how many years he taught them? First question. Second question, at what, how many years Lavakusha were there with Lord Ram? Second question. Around 10,000 years. Oh, they stayed with 10,000 years with Lord Ram. Rama lived in this world for 11,000 years. Okay. So at the age of 40, he left Sita. And Lava and Kusha stayed with him for 10,000 years. Almost. And then they ruled for further years. Yeah. Okay. And another question was, one second, Prabhuji. Yeah. Kausalya, I mean, like Janaki is the name of Sita Devi because she's the daughter of Janaka Maharaj. Is Kausalya and Kaikeyi are also the names of are not the real names, just because she is the daughter of Kaikeya, so she came Kaikeyi. What was her real name? Kirtileka. Oh, Kirtileka, Sumitra Srileka. Okay. Kaushalya Rileka. Rileka. What is the meaning of Rileka? Rileka ante manchi guna, divyamainatu gunalu unnadi ani. Oh, is it D-Leka or Rileka? Re. Okay. Thank you, Prabhuji. And okay, if any other one, I've got any doubts, please proceed. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అదే నాకు ఒక సందేహం. అది ఇప్పుడు దశరథ మహారాజుది తన పరశురాముడు వచ్చినప్పుడల్లా తను అది పెళ్లి చేసుకున్నారు అన్నట్టు చెప్పారు కదా. అంటే నాకు అర్థమైన సాధారణంగా పరశురాముడు అంటే చెడ్డ క్షత్రియులను చంపాలన్నట్టు ప్రయత్నించినారేమో అన్నట్టు అనుకున్నాను. జోక్, వాట్సాప్ జోక్ విన్నారా? సీతాదేవి అడవికి వెళ్ళడానికి ఎందుకు నిర్ణయం చేసుకుందంటే, ఒక్క అత్తగారిని భరించడం చాలా కష్టం, ఇక్కడ 365 మందిని భరించాలి, ఈ అడవిలో ఉండడం మంచిదని. జోక్. అదే అనమాట. సో ఆ క్షత్రియులందరినీ చెప్పాడు వాడండి, ఎవరిని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అండి, తెలిస్తే మొత్తం చెప్పేసేవాడు. థ్యాంక్ యూ. One final clarification, Prabhuji. I just wanted to have it.
the Rishyashinga married the daughter of Romapada, and that is none other than Shanta, right? And who has been adopted by Dashratha. That means indirectly. Dashrath Maharaj gave in she is a daughter of Dashrath Maharaj. Shanta Dashrath Maharaj కూతురు అన్నమాట. Who was the mother of her? అతను శాంతిని దత్తతిస్తాడు రోంపాద్ మహారాజ్. Okay. Now it's clear. And he didn't have any descendants in Dashratha Maharaj. When he did not have any descendants, why did he give the lone daughter which he had to Ramapad Maharaj? ప్రేమ అంటారు, స్నేహం అంటారు. Wonderful. Hare Krishna. వాళ్ళిద్దరు పెద్ద స్నేహితులు. ఆ స్నేహం యొక్క ప్రేమలో రోంపాద్ మహారాజ్ చాలా దుఃఖంగా ఉండేవాడు, సంతానం లేదని. అందువల్ల తన కూతుర్ని దత్తత ఇచ్చేస్తాడు. Hare Krishna. Thank you, Prabhuji. Very nice, excellent narration. So many points which we I mean, specifically, we used to know that Dashratha Maharaj used to marry whenever Parshuram, I mean, he hears that Parshuram comes, but that the technical term for that as I mean, that's I came to know now today only, that Nari Kavacha. Earlier I used to just know that he used to marry, but there is a specific term also is there. No, today I came. Thank you, Prabhuji. Thank you, Prabhuji. And if anybody would like to appreciate Prabhuji's class, please, I request them. హరే కృష్ణ ప్రభు, చాలా బాగుంది ప్రభు క్లాస్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రతి వారం రామాయణంలోని కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం ప్రభు. Okay, so if there are no questions, then we will request Prabhuji to conclude with the Narsimha prayer. శివప్రసాద్ గారు అడగ యాక్టివ్గా లేరు వాడు. నమస్తే నరసింహాయ కళాగలాదదాయినే హిరణ్యాకాశి పూర్వక్ష శిలటంకాన కాలాయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ పహే నృసింహ హృదయే నృసింహ నరసింహమదీం శరణాం ప్రపదే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగ దళితా హిరణ్యకశిపు అనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నృసింగదే జయ నృసింగదే నృసింగదే జయ నృసింగదే జయ కళాధరా 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 జయ కళాధరా. Okay, thank you very much. Hare Krishna. Welcome, Prabhuji. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రామరూప్ ప్రభు, శివప్రసాద్ ఈ కోవిడ్ ఉంది, అతనికి తొందరగా నయమాలని చెప్పి హరే కృష్ణ చెప్పేస్తాడు. ఎవరికి శివప్రభు శివప్రసాద్ ప్రభు ఒక హరే కృష్ణ చెప్పిస్తారా? హరే చెప్పించాడు. హరే రామ్ రామ్ రామ్. అది ఎలా కలిగింది? విన్నాను మన కింద. అది ఇప్పుడు అందరూ కలిసి హరే కృష్ణ చెప్పిస్తే మంచిది, ఒక బ్లెస్సింగ్ కింద.